వచ్చి నా సబ్జెక్టు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది. నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు, నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. అదే మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలు అంటే ఏంటిది? గౌతులచ్చారి గారు ఎవరు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్స్ సరిపోలేదు, నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయారు. అది రాజకీయ నాయకులకు ఉండాలి మనస్తత్వం, నాయకత్వం తాలూ విలువలు, అది గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకెందుకు ఎవరు ఏంటండి? ఇప్పుడు నా మీద కోర్టుకు వేసాడు, హైకోర్టు వేసారు, సుప్రీంకోర్టు వేసుకోండి. అలాంటి ప్రజాస్వామ్యం ఉంది, మనకు నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను మొన్న చెప్పాను. ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారిరా బాబు, వరాలు ఇవ్వాల్సిన దేవుడు నీకు వరం ఇవ్వలేదు, అందుకే 11 ఇచ్చాడు. పూజారి నేనెక్కడ వరం వస్తాను చెప్పి మొన్న చెప్పాను నేను. అంచేది ఇది నేను ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి కొంచెం నాకు ఎందుకో మాట్లాడనిపించింది ఇవాళ ఏదైనా. అంచేది నేనేమనేది అంటే మీ ద్వారా మీరు కానీ ప్రజలు కానీ కోరేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికోసం అందరూ కలిసి పనిచేయాలి తప్పించి ఇటువంటి దుర్మార్గాలు చేయడం మంచిది కాదు. శ్రీనివాసరావు గారు చెప్పింది చాలా విషయాలు కరెక్టే అండి, కాదనలేను, దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను నేను. అది నువ్వు అన్న డైలాగ్స్ కొంచెం తప్పట్లు కొట్టాలి, మేము కొట్టలేకపోతున్నాం, ఇది బాధ. సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న నాయకులందరూ ఖండించాలా, అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలా, దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఈ ఇన్ని సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. లాస్ట్ 5 years గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి 13 కేసుల్లో 43,000 కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం, ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం, ఆంధ్రులుగా తెలుగోళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి అప్రతిష్ట పాలు చేయటం దురదృష్టకరం. అధ్యక్ష ఇవన్నీ చూశాం. 5 yearsలో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం, ఆగ్రహణ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం. అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం. ఏ కంపెనీకి అయితే మనం